దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారం దేవుని మహాకృప చేత మనము అబ్రహామును గుర్చినటువంటి కొన్ని సత్యాలు మనము నేర్చుకున్నాం. వాక్యము ఒక గని లాంటిది, ఎంత నేర్చుకున్నా తరగదు. అబ్రహాం గురించి కూడా ఎంత నేర్చుకున్నా తరగనిదిగా, ఎన్నోసార్లు నేర్చుకున్నా మరలా వేరే వేరే రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గత వారం మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా మనం మరలా దేవుని సన్నిధిలో మరింత కొంచెం ముందుకు వెళ్ళి దేవుని వాక్య సత్యాలను మనం నేర్చుకుందాం. చూడండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చిన సత్యాలు మనం తెలుసుకున్నాం. చూద్దాం. ఆయన ఏ నామమున ప్రత్యక్షమయ్యేవాడు అనంటే, ఏండ్ల తరబడి నేను ఈ నామముననే ప్రత్యక్షమవుతున్నాను అని చెప్పాడు. ఆ నామమే నిర్గమకాండంలో చెప్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఈ నామమునే ప్రత్యక్షమవుతూ వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు గురించి మనం పలికినప్పుడల్లా కూడా మనకు చాలా సంతోషము, ఆనందం కలుగుతుంది. అది గత వారములో నేర్చుకున్నాము. మరి మరొక చోట నేను ప్రకటించడం జరిగింది. ప్రభు నన్ను ప్రేరేపించగా, వీరి దేవుడనని నేను అనిపించుకున్నటకు యోగ్యుడు, మరి నేను సిగ్గుపడను అని ఒక చోట చెప్పినట్లుగా ఎవరి దేవుడు ఏంటి అనేది అప్పుడు మనం నేర్చుకున్నాం. ఇక్కడ అంటాడు చూడండి, మరి మీ పేరు ఏంటని నేను ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు అని దాని మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు అడిగితే ప్రభును అప్పుడు ఆయన అంటాడు, మరియు దేవుడు మోషేతో, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలులతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థనామము అన్నాడు. అలా ప్రత్యక్షమై అలా మాట్లాడాడని చెప్పమంటాడు. దేవుడి గురించే నిన్నటి వారం మనము అబ్రహామును గురించి, ఆ దేవుడు ఆయన పట్ల చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, ఆయన అబ్రహాము ఎడల దేవునికి ఉన్న నిత్య సంకల్పం గురించి కొద్దిగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన కుమారుడైన ఇస్సాకును గురించి కొంచెం తెలుసుకున్నాం. చూద్దాము. ఆది కాండము 21వ అధ్యాయం మరి అక్కడ ఏమని రాయబడి ఉందో మనం చదువుదాం. 21వ అధ్యాయం మొదటి నుంచి నేను 2-3 వచనాలు చదువు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసింది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ తాను మాట ఇచ్చిన చొప్పున తాను నిర్ణయించిన సమయములో దేవుడు శారాను దర్శించి అబ్రహాముకు మంచి కుమారుని ఇచ్చాడని వాక్యం చెప్తుంది. చక్కని కుమారుని. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇవన్నీ మనం బైబిల్లో చదువుకుంది. అయితే మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడు ఒక మాట అంటే ఆ మాట నెరవేర్తాడు. ఆయన మనకు మాట సెలవిస్తే ఆ ప్రకారమే చేస్తాడు. ఇస్సాకు పేరు పెట్టమన్నది ఆయనే, ఇస్తానని వాగ్దానం చేసింది కూడా ఆయనే. 12వ అధ్యాయంలో నీవు బయటికి రా, అందరినీ విడిచిపెట్టి నేను నీకు ఆశీర్వదించి ఆశీర్వాద కారణంగా చేస్తాను, మరియు నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పాడు. మరలా 13వ అధ్యాయంలో చెప్పాడు, ఇదిగో నీకు కనపడుతున్న భూమి అంతా నీకు సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పాడు. మరలా 15వ వచనంలో మరలా చెప్పాడు, ఏమో నాయన ఏమి ఇస్తావు, ఇప్పటికి చాలాసార్లు చెప్పినావు నానా తండ్రి,
అని అబ్రహాము అంటూ ఉండగా ఇక నా యొక్క పెద్దదాసుడే దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడేమో అనిపిస్తుంది అని నిరాశలా కొంచెం మాట్లాడితే దేవుడు దిగి వచ్చి గుడారంలోకి వచ్చి అతను చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను భూ ఇసుక రేణువులను చూపించి నీ సంతానం ఎంత గొప్పగా అవుతుందని చెప్పాడు. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. మనం ఏం చేశాము? వెంటనే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా వరుసగా చెప్పుతూ 17వ అధ్యాయం 15వ వచనము మళ్ళా నిబంధన చేశాడు. నేను నిత్య నిబంధన నీతో చేస్తున్నాను, నీ పేరు మార్చేస్తానని చెప్పి అబ్రాము అనే పేరు తీసేసి అబ్రహాము అని పెట్టి, షారాయి అన్న పేరు తీసి షారా అని పెట్టి, మీరు అనేక జనములకు తండ్రిగా తల్లిగా అవుతారు అని చెప్పి మరలా ఏం చెప్పాడో తెలుసండి ఆయన. ఎందుకు అంటే అబ్రహాం 16వ అధ్యాయంలో శారమ్మ చెప్పిన మాట విని పొరపాటు జరిగించింది కనుక శారమ్మకు కలిగే కుమారుడే నీకు వారసు అవుతాడు, వాగ్దాన పుత్రుడు అవుతాడు, కానీ ఈ అవివేక అజ్ఞానంతో నువ్వు చేసినటువంటి పని కాదు, అతడు కాడు అని కోపంతో స్పష్టంగా చెప్పడమే కాక దాదాపు 13 సంవత్సరాలు అబ్రామ్తో మాట్లాడలేదండి దేవుడు. చాలా మందికి సత్యం తెలియదు. 16 మనము చదివితే అది అక్కడ రాయబడి ఉంది. అబ్రహాము, నేను చదువుతాను, మీరు వినండి. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు అయిందా. మరలా అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే 86 ఏళ్లకు ఇష్మాయేలు పుడితే మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడింది ఎప్పుడబ్బా అంటే 99 ఏళ్లకు మాట్లాడే. అంటే అబ్రహాము చేసిన పని దేవుడికి నచ్చక దాదాపు 13 సంవత్సరాలు మౌని అయిపోయాడండి. దేవుడు కోపం వస్తే ఒక్కోసారి ఇలా కూడా మనకు దూరంగా, మనతో మాట్లాడకుండా, మనకు జవాబు ఇవ్వకుండా 13 ఏండ్లు ఆయన మాట్లాడకు. ఎంత ఏడ్చి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు. అయ్యా నీవు నాకు ఎన్నోసార్లు చెప్తూ నీకు సంతానం ఇస్తా అని చెప్పావు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి నీవు నిరాశపడొద్దు, ఆ యొక్క ఎలియాజరే నీకు వారసు అట్లా అనుకోవద్దు అని నా గుడారములోనికి వచ్చిన బయటికి తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఆకాశ నక్షత్రాలను మరి భూ ఇసుక రేణువులను చూపించి చేస్తే నేను నమ్మితేను దాన్ని నాకు నీతిగా ఎంచావు. ఇంతలోనే నేను మరి శారమ్మ ప్రపోజల్కు నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఒప్పుకున్నాడండి? శారమ్మ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు 15వ అధ్యాయంలో దేవుడు దిగొచ్చి మాట్లాడిన విషయాలు ఏవి శారమ్మకు చెప్పలే. చెప్తే శారమ్మ అలా మాట్లాడదు. అందుకని శారమ్మను దేవుడు దోషిగా ఎంచలే. 13 సంవత్సరాలు అబ్రాహాముతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. 13 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో ఏడ్చి ప్రలాపించి దుఃఖపడి బాధపడి కొట్టుకొని ఏంటి ప్రభువా ఇలా జరిగిపోయింది, నన్ను క్షమించండి, నా అవివేకము, నా అజ్ఞానం ఇవన్నీ మన్నించు అని ప్రార్థన చేసి ఉంటాడు. అందుకే 99 ఏళ్లకు మళ్ళా కనపడి నీకు ఈసారి మరలా నేను కుమారుని ఇస్తాను, సంతానం చేస్తాను, నీ పేరు మార్చేస్తున్నా, జనములకు తండ్రిగా నేను నిన్ను చేస్తాను, జనములకు తల్లిగా ఆమెను చేస్తాను, శారా వలనైనది నీ సంతానం అనబడును అని 17వ అధ్యాయం చూడండి ఇక్కడ చక్కగా చెప్పాడు. నీకు సంతానం ఇచ్చేది ఖాయమే, జనములకు తండ్రిగా తల్లిగా మీరు మారేది ఖాయమే. అయితే దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, అతనికి ఇస్సాకని పేరు పెట్టుదువు, అతని తర్వాత తన సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచెదును అని చెప్పాడు. అలాగా
17వ అధ్యాయంలో చెప్పాడో లేదో 18వ అధ్యాయంలో ఇంటికి దిగి వచ్చి ఆయన మరి ఆమెతో మాట్లాడి, మరి శారాతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడి, మీదటికి ఈ సంవత్సరము నేను మీ దగ్గరికి వస్తాను, మీ కుమారుడు కలుగుతారని చెప్పాడు కదండి. ఇవన్నీ కూడా కుమారుడికి చెప్పి ఉంటారు. ఏ వయసులో ఇచ్చాడు కుమారుణ్ణి? 100 years లో ఇచ్చాడు. ఆమెకు 90 ఏళ్ళు. పుట్టిన ఈ కుమారుడు కూడా ఈ అబ్రహాము ఎంత విశ్వాసం ఉందో, చిన్న చిన్న పొరపాట్లను ఏ విధంగా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి ఏ విధంగా బలపరచబడ్డాడో అవన్నీ కూడా ఇతను నూరిపోసినట్టు ఇతని భక్తిలో పెరుగుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఒక మంచి పెంపకాన్ని. ఎందుకంటే ఆశ్చర్యమైన కుమారుడే. ఏమండి, 100 ఏళ్ళప్పుడు కుమారుడు పుట్టడం అంటే మాటలు కాదు కదా. అలాగా వాళ్ళు కూడా దేవుని భయములో, భక్తిలో ఇస్సాకును పెంచడం మొదలు పెట్టారు. దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగానే ఆమెకు 90 సంవత్సరాల వయస్సులో, 100 సంవత్సరాలు అబ్రహాముకు, 90 సంవత్సరాలు ఈమెకు, ఈ వయస్సులో దేవుడు వారికి చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు. పుట్టక ముందుకే నీవు ఈ పేరు పెడతావు, ఈ పేరు పెట్టాలి అని చెప్పాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. నిజంగా వాళ్ళకు నవ్వు కలగజేశాడు, ఆనందం కలగజేశాడు. ఆ వయసులో సంతానం ఇచ్చి వాళ్ళను సంతోషపరిచాడు, ధన్యులుగా చేశాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట ఇచ్చిన ప్రకారముగా అబ్రహాము శారాలను ప్రేమించి వాడు వృద్ధాప్యమందు అనగా 90 సంవత్సరాల వయస్సు శారమ్మకుంటే 100 సంవత్సరాల వయసు అబ్రహాముకుంటే ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచో చెబుతూ వచ్చిన ఆ సమయము అది నెరవేర్చి ఆ సమయములో సంతానాన్ని ఇచ్చి మాట తప్పని దేవుడని రుజువుపరుచుకున్నాడు. 12 అధ్యాయముల నుండి దేవుడు చెప్తూనే ఉన్నాడు. చెప్తూ తగిన సమయమందు దేవుడి కార్యం చేసి వారికి దర్శించి కుమారునిచ్చాడు. అది లోకమంతటికి, ప్రపంచమంతటికి ఒక ఆశ్చర్యకరమైన కార్యము. సైన్స్ కందనిది దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలగా అంటాడు. 18-14 నువ్వెందుకు శారమ్మ అనుమానపడినట్టుగా అవుద్దా అన్నట్టు నవ్వుకుంటావేంటి? లేదు, దేవునికి అసాధ్యమే, అవును నిజమే అని తాను కూడా వెంటనే సర్దుకుని దేవునికి అసాధ్యమైంది లేదని నమ్మింది గనకనే నా అబ్రహామును జనములకు తండ్రిగా నమ్మింది. అలాగే యజమానుడని పిలిచింది. విశ్వాసం వలన బలం పొందింది. మృతతుల్యుడగు అతని నుండి లెక్కింప శక్యం కాని జనములను దేవుడు ఇచ్చాడు. సరే, ఇలాగ అవుతుండగా ఒక రోజున మరలా దేవుడు దర్శించాడు. మనందరికీ తెలుసు. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చదివితే ఏమని అన్నాడు? అబ్రహామా అని పిలిచి, నీవు ప్రేమించు నీ ఒక్కడయ్యున్న నీ కుమారుని తీసుకెళ్లి పలాని పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, నీవు ప్రేమించుతున్నా, నీకు బాగా ఇష్టమై నీ గుండెల మీద పెట్టుకుని జాగ్రత్తగా పెంచుతున్న నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. అప్పుడు వెంటనే అబ్రహాం ఒక మాటను తన మనసులో అనుకున్నాడు. ఏమని? రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటది అని అంటే 18లో
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిందంటే, దేవ ఏ ఆధారము లేనప్పుడు నేను నమ్మాను, నువ్వు ఇచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నమ్ముతున్నా. మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడవయ్య నువ్వు నాకు దేవుడవయ్యా. నీకు నేను బలి ఇవ్వడం అనేది పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. నువ్వు అనుకున్నట్టు అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా కానీ నీకంటే ఎక్కువగా ఇస్సాకుని ప్రేమించట్లేదు, నువ్వే చూద్దువు కానీ అని రుజువుపరచడానికి తానే కట్టెలు చీల్చి, తానే గాడిద గంత కట్టించి, తానే అన్ని పని కత్తి మరి నిప్పు అన్ని కట్టెలు తీసుకొని పని వాళ్ళ మీద పిలిచి అందరు కలిసి ఇస్సాకు అప్పగించి మొత్తానికి పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఎక్కేటప్పుడు పర్వతం ఎక్కే ముందు ఆ పని వాళ్లతో ఏం చెప్పాడు, ఈ గాడిదతో మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి యెహోవాకు దహన బలి అర్పించి మళ్ళా కిందికి దిగి వస్తాము అన్నాడు. ఓ అమ్మా, ఏంటి దహన బలి అర్పించి మళ్ళీ ఎలా వస్తారు, ఎవరిని అర్పిస్తారైతే ఏంటి అని ఆలోచించి ఉన్నాడు. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడ నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పైకి పోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటే, ఎంత తెగింపు అంటే, దేవుని కంటే ఎక్కువ ఏదీ లేదు. నాకు సంతానమా, నీవు లేకుంటే అసలు లేదుగా, నీవేగా ఇంత అద్భుతం చేసావు, నీవేగా ఇంత ఆశ్చర్యకార్యం చేసావు, ఇక నీవే ఇంత చేశాక మళ్ళీ నీది నీకు ఇవ్వడానికి నాకేమడ్డం. అయినా నేను ఒకటి నమ్ముతున్నా, కుమారుడు కలక ముందుకు నేను ఏం నమ్మాను అని అంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది లేదని. ఇప్పుడు ఇంకొకటి నమ్ముతున్నా, మృతులను సజీవులుగా చేయువాడవు, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడవని నేను నమ్ముతున్నా. ఆ కార్యం నువ్వు చేస్తున్నందుకు వందనాలని చెప్పేశాడు. కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపరచుకొని పైకి తీసుకెళ్ళిపోయాడు. కత్తి తీసుకెళ్ళాడు, నిప్పు తీసుకెళ్ళాడు, కత్తి తీసుకెళ్ళాడు, పిల్లని తీసుకున్నాడు. ఈ గాడిదతో మీరు కింద ఉండండి, పైకి వెళ్తానని చెప్పి పైకి వెళ్ళాడు కదండి. మనకి తెలుసు ఇక్కడ ఇస్సాకు యొక్క పాత్ర ఏంటి. బుద్ధిగా దేవుడు తండ్రి రమ్మనగానే వెనకాల పడి వచ్చాడు, చేతిలో ఆ ఇచ్చినే పట్టుకున్నాడు. వెళ్తా పైకి వెళ్ళేటప్పుడు అంటున్నాడు, అక్కడ పని వాళ్ళకి చెప్పారు కదా, మొక్కుతాము, దహన బలి అర్పించేస్తాము. మరి నాన్న నిప్పున్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది నానా అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి గమనించాలి, ఆ చిన్న వయసులో దేవునికి బలి అర్పించాలంటే ఏమేమి అవసరమో చిన్న బాబుకి కంటతా వచ్చేసింది. మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటారండి, సాపలేయగానే బైబిల్ తెచ్చి పెడతారు, పాఠ్య పుస్తకం పెడతారు, నెత్తి మీద కొంగు ఒకటి వేసుకుంటాకి ఒకటి తెచ్చుకుంటారు. ఎవరు? చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలు. ముచ్చట అనిపిస్తుంది ఆ పిల్లలను చూస్తుంటే. ఇవన్నీ చిన్నప్పటి నుండి ఇంట్లో జరుగుతున్న ప్రక్రియలు వారికి వంట పట్టి వాళ్ళు అదే మరి తర్బీద్ అవుతారు. అలా చేయడానికి వాళ్ళకి తెలుస్తుంది. ప్రార్థనే తెలియని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మనము నేర్చుకుంటున్న వాక్యం మనతో కఠినంగా మాట్లాడవచ్చు, కానీ మనమైతే అన్నీ తెలిసిన వాళ్ళంగా ఉండాలి, అన్నీ ఎరిగిన వాళ్ళంగా మనము మన పిల్లలకు నేర్పాలి. ప్రార్థన అంటే ఏంటో నేర్పాలి, దైవజనులు ఎలా ప్రవర్తించాలి నేర్పాలి, దేవునికి ఇవ్వడము ఏంటో నేర్పాలి, దేవుని ఎలా మహిమపరచాలో నేర్పాలి, దేవుని ఎలా ఘనపరచాలో ఇవన్నీ చిన్నప్పటి నుండి పిల్లలకి నేర్పాలి. అలా నేర్పిన వాడు ఈ ఇస్సాకు అలా నేర్పించబడ్డాడు, నేర్చుకున్నాడు. సరే నాన్న మరి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది నానంటే దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు నాన్న పదాన్ని పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. ఎప్పుడైతే విశ్వాసముతో దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు అని చెప్పాడో నిజంగానే దేవుడు చూసుకున్నాడు. మనం పలకాలే కానీ, మనం నమ్మాలే కానీ దేవుడు అద్భుతం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఒక శతాధిపతి వచ్చి, ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమారుడు చావ సిద్ధమయ్యాడు, నువ్వు రాయ్యా మా ఇంటికి అనంటే, అక్కర్లేదు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు పో అని అన్నాడు. నమ్మి ఎంబటే వెనకకి వెళ్ళిపోయాడు ఇంటికి.
నిజంగానే ఇంటికాడ జ్వరం అంతా పోయి కుమారుడు మంచుకున్నాడు. ఏ గంటకి జ్వరం వదిలింది అని అడిగిందంట. అడిగితే అయ్యా నిన్న 1 గంటకు అని చెప్పాను. అమ్మా, నిన్న 1 గంటకే యేసు ప్రభు నాతో ఆ మాట చెప్పాడు. సరే అని నేను వెనుదిరిగింది ఆ టైమే. అంటే నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. మేము పైకి వెళ్ళి బలి అర్పించి మళ్ళా వస్తామని ఒక మాట చెప్పాడు. రెండవ మాట ఏం చెప్పాడు? ఏది నాన్న, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఏది అనంటే యెహోవా చూసుకుంటాడు నానా అని చెప్పాడు. అనగానే చూసుకున్నాడు. పోగానే కనపడలే, కానీ ఇతన్ని పరీక్షిస్తున్నాడు, ఇతన్ని పరిశోధిస్తున్నాడు గనక వెంటనే పైకి వెళ్ళాడు. అక్కడ ఏం కనపడలే. అయినా పర్వాలేదు, నా కుమారుని నేను బలిస్తాను, ఆయన మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడైన దేవుడు మన దేవుడు కాబట్టి నాకు మరలా కుమారుని ఇస్తారు, ఏ పర్వాలేదు అనుకున్నాడు. ఏ మాత్రం వెనకంజ వేయకుండా చక్కగా మరి ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠాన్ని మరి అమర్చి పిల్లోడిని బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తి ఎత్తగానే అబ్రహామా అబ్రహామా, ఆ పిల్లవాడిని ఏమీ చేయవద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమార్ని నాకీయ వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. దేవుని స్తోత్రం. వెంటనే దేవుడు పిలిచాడు. ఎత్తిన కత్తిని పిల్లోడి మీద వేయకుండా ఆపేశాడు. నీకొక్కడయ్యున్న కుమార్ని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు. ఎంత గొప్ప సంగతి, ఎంత విశ్వాసం, ఎంత తెగింపు. కాబట్టి అబ్రహాం త్యాగం చాలా గొప్పది. లేక వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయసులో దేవుడు కుమారుని ఇస్తే ఇలా ఇది న్యాయమేనయ్యా, ఇది అన్యాయం కదయ్యా అని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని శోకాలు పెట్టి ప్రార్థన చేసి దేవుడే ఆ కార్యం తప్పించేలాగా చేస్తాడేమని చెప్పాలి. 3 మంది అన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడు చంపేస్తే, ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు బలిపీఠం మీద బూడిదైపోతే ఆ బూడిదను పిలిచి మనలా ఇస్సాకును రప్పించగలడని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం. అందుకే అబ్రహాము విశ్వాసకు తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు ఏమయ్యాడండి? బతికి అబ్రహామును దేవుడు పిలిచి నువ్వు బతికించు, నువ్వు చేయవేయద్దు, నువ్వు ఏం చేయొద్దు, తీసే బయటకనంటే ఆశ్చర్యపోయే దేవుడు. అటు చూస్తే ఆ పొదల్లో కొమ్ముడు తగిలి ఉన్న మరి పెద్ద మేకపోతు కనపడితే, గొర్రెపోతు, దాన్ని తీసుకొని వచ్చి దానిని ఇస్సాకుకు బదులుగా దానిని అర్పించమన్నాడు. అందుకే ఆ స్థలమునకు యెహోవా ఈరే అనే పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతాలు చేయ దేవుడు నీటికి సజీవుడిగా మాతో ఉన్నాడు అని మనకే కాదండి, అబ్రహాముకే కాదండి, ఇస్సాకు కూడా కన్నులకు ఆశ్చర్యం. సరే, మంచిగా ఎదుగుతున్నారు కుమారుడు, పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు ఎదుగుతూ ఉండగా మరి చిన్న ఇష్మాయిల్ని వదిలేసేద్దాం మనం. ఇష్మాయిల్తో మనకు అక్కర్లేదు. ఇక్కడ తను దేవునిలో, భయములో, భక్తిలో పెరుగుతుంది. ఎంత భక్తి అంటే అండి, ఇస్సాకు గురించి మనము చదువుకుంటే మనకు ఆశ్చర్యం కలిగించేంత భక్తి. దేవుని స్తోత్రం. అంత బాగా పెంచారు. అలా నాన్నగారిని వెనకాలే ఉండి చూశాడు. మాటలు చెప్తే విన్నాడు. ఏమని? మీరు గాడిదతో ఇక్కడ ఉన్న మేము పైకి వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళీ వస్తామన్నాడు. బలి అర్పించేదే కుమారుని కదా, కానీ ఆ సంగతి వాడికి ఏం చెప్పలేదు. అయినా విశ్వాసంతో పలికాడు, బయటికి వెళ్ళాడు. అప్పుడు డౌట్ వచ్చింది, మరి ఏంటి మా వెనకాల ఏంది గొర్రెపోటు రావట్లేదు కదా, ఇక్కడెక్కడ కట్టేసి ఉందేమనుకున్నాను, ఏది రావట్లేదు కానీ అడిగితే చూసుకుంటాడు నాన్న, దేవుడు చూసుకుంటాడు ఫలా అన్నాడు. నిజంగా ఆ మాట పలికినప్పుడే ఆ గుర్రపిల్లని అక్కడ పెట్టాడు. కానీ ఇతన్ని పరిశోధించాలి గనక, లోకమంతటికి అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం అవ్వాలి గనక ఒక నిమిషం దేవుడు అలా చూసి ఆగాడు. అబ్రహాము వెంటనే ఏం చేశాడు? పిల్లోని బంధించాడు, బలిపీఠం పేర్చాడు. ఆ బలిపీఠానికి రాళ్ళు మోసినోడు, కట్టెలు పేర్చినోడు కూడా ఇస్సాకేనండి. తండ్రికి సాయంగా అన్ని చేశాడు. ఆ బలిపీఠం తన బలిపీఠమే.
తన బలిపీఠాన్ని తాను ఏర్పరచడంలో సహాయపడినవాడు ఇస్సాకు అంతటి విధేయుడు మరి ఎక్కడ ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా అంతా అయినాక తననే బంధించి పడుకోబెడితే మారు మాట మాట్లాడకుండా ఎంతో విధేయతతో తండ్రికి లోబడ్డాడు. ఏం చేసినా తండ్రి నా మేలుకే చేస్తాడు, దేవుడు నా తండ్రి నాకు నష్టం చేయడు, ఇది దేవుని ఆజ్ఞేమో, దేవుని చిత్తమేమో, కాబట్టి నా దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు కనుక చచ్చిపోయి బ్రతికిస్తాడు, మృతులను సజీవులుగా చేయవాడని అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాగా నమ్మేశాడు. అంతే, మౌనంగా బలిపీఠం మీద ఆ కర్రల మీద పడుకున్నాడు. చెయ్యెత్తాడు, కత్తి పైకి ఎత్తితే, అబ్రహామా ఆ చిన్నవాణ్ణి ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకు ఇయుటకు నువ్వు వెనుకాడలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని నాకు కనబడుచున్నది. ఇది ఈ వాక్యములో అసలైన సిసలైన మాట. దేవునికి మనము భయపడుతున్నామని మనము కనపడాలి, మన క్రియలు కనపడాలి, మన భక్తి కనపడాలి. చెప్పుకోవడం కాదు, నేను చాలా మంచిదాన్ని అండి నేను చెప్పడం కాదు, నేను ఎంత మంచిదానో నా క్రియల వల్ల నేను కనపరచాలి. సత్క్రియలు అనే వెలుగును మీరు ప్రసరింపనీయండి, కనబడనీయండి అన్నాడు కదా. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని పడుకోబెట్టి కత్తి ఎత్తాడు, దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ యొక్క వెంటనే ఆ యొక్క పొదలో మరి కొమ్ములు తిరిగి ఉన్నటువంటి ఆ పొట్టేలును చూపించాడు. వెంటనే కుమారునికి బదులుగా నువ్వు భయపడువాడవని, నువ్వు లోబడువాడవని, నువ్వెంత గొప్పవాడవో, నువ్వెంతగా దేవుని కంటే ఎక్కువ ఏది లేదని నువ్వెంత బాగా రుజువు చేసుకున్నావో, ఇక నేను ఖుషి అయిపోయాను, ఇప్పుడు నువ్వు నా స్నేహితుడివి అని పిలిచి ఏమంటాడంటే, ఆ కొడుకునేమి చేయకని కన్నులెత్తి చూడమని చూస్తే అక్కడ కొమ్ములు తగులుకొని ఉన్న పొదలో ఒక చక్కని పొట్టేలు కనపడింది. తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా దానిని అర్పించాడు. అయితే ఇక్కడ ఒక మాట మనము తెలుసుకోవాలి. ఈ ఇస్సాకు అర్పించి ఇతడు మరి బతికి ఉన్నాడు ఏంటండి? అర్పించాడని బైబిల్ చెప్తుంది. గలతీ పత్రిక ఎంత అంటే క్షమించండి, హెబ్రీ 11:17 మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అన్నారు. పత్రికల వాళ్ళ ఎక్కడ రాయబడలేదు, వార్తల్లో కానీ అక్కడ ఆదికాండంలో రాయబడలేదు, కానీ ఎక్కడ రాయబడిందంటే ఇది అక్కడ హెబ్రీలో అర్పించెను, బలిగా అర్పించెను అని ఉంది. ఎక్కడ అర్పించాడండి? పడుకోబెట్టాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోయాడుగా. ఎక్కడ అర్పించాడు అంటే తన గుండెల్లో ప్రేమను సంపేసుకున్నాడు. తన గుండెల్లో కొలువై ఉన్న, తన గుండెల్లో ఏమంటారు కూసున్న ఆ యొక్క కుమారుణ్ణి ఎప్పుడో చంపేశాడు. యేసయ్యా నేను చంపేస్తున్నా, నీకంటే ఎక్కువ నాకెవరు లేరు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే నీవు ప్రేమించేది ఏదో దాన్ని చంపేయాలి. నీవు అధికముగా ప్రేమిస్తున్న దాని మీద నీకు వ్యామోహం ఉండకూడదు. అబ్బే లేదండి నేను అలా దేవుణ్ణే కానీ ఎవరిని ప్రేమించను. దేన్ని ప్రేమించాలంటే క్రియలలో రుజువు అవ్వాలి, కనబడాలి కానీ వినపడకూడదు. అందుకే నీవు నాకు భయపడుచున్నావని ఎందు మూలగన నాకు కనబడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా నేను నిన్ను ఆశీర్వదించి నేను జనములకు తండ్రిగా చేస్తాను, ఇస్సాకు ద్వారా విస్తారమైన జనాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అలాగే చెప్పాడు, అలాగే ఇచ్చాడు కదా. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అతని కుమారుడు ఎంత మంచివాడు, ఎంత విధేయుడంటే చూడండి. అతని గురించి ధ్యానించడం చాలా ఉంది, మనం మరొకసారి ధ్యానం చేసుకుందాం.
ఇక్కడ దేవుడు కుమారుని ఇచ్చాడు, అతన్ని పెంచాడు, దేవుని కోసం పెద్ద చేశాడు. మరలా బలిగా ఇస్సాకుని ఇవ్వమంటే అబ్రహామును అడిగితే మరలా బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ బలిగా ఇచ్చేటప్పుడు మరి ఏ విధంగా మరి ఇస్సాకు అడిగినది జవాబు, అమ్మ కొడుక నిన్నేరా నేను ఇచ్చేది, నేను అందుకే తెచ్చానురా అని ఏడుచుకుంటూ కూర్చున్నాడు అనుకోండి. ఎలా ఉంటుందండి? మనమైతే అలాగే ఏడుస్తాం. ఆ మాట అడిగితే గొర్రెపిల్ల లేదు నానా అంటే వెంటనే మన స్ఫురణలోకి ఎవరు రావాలి? అవును, నా కొడుకునే కదా నేను బలి ఇచ్చేదని అతనితో చెప్పలేము, కానీ మన మనసులో ఉంటది ఎంతో దుఃఖం, వేదన కలదు. ఆ దుఃఖాన్ని, వేదనను ఆమె నిజంగా శారమ్మ దిగమింగుకొని ఇద్దరు కూడా తీసుకెళ్లి బలిపీఠ మీద పెట్టినట్టు చేశారు. కానీ మనస్సులో అర్పించేశారు. అసలు శారమ్మకు తెలియదు అనుకోండి, మనస్సులో ఇచ్చేసేది దేవుడికి, అయిపోయింది, బలి ఇచ్చేశారు. అందుకే హెబ్రీ 11 మరి 17 నుండి 19 చదివితే ఇస్సాకును దేవునికి బలిగా అర్పించాడు అబ్రహాము. అంటే ఎలా అంటే నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడని దేవుని నమ్మేశాడు. దేవుని స్తోత్రం. అంతే కదండి. అలాగా నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు ఇస్సాకు బలి అర్పణను అర్పించబడి బయటకు వచ్చిన అంటే దాదాపు మరి బాలుడి వయస్సు అంటే 12 ఏళ్ల వరకు ఉంటుంది అని బైబిల్ యొక్క మరి పండితులు చెప్తూ ఉంటారు. సరే, ఆ వయసులో మరి దేవుడికి అర్పణగా అర్పించబడి ఆయన మనసులో ఎప్పుడో చచ్చిపోయాడు కొడుకు, చంపేసుకున్నాడంతే. ఆ ప్రేమనంతా చంపేసుకొని, ప్రభు నీకంటే ఎక్కువ ఎవరు లేరయ్యా, నువ్వే నాకు సర్వం సమస్తం అయ్యా, నేను సంతోషంగా నా కుమారునికి అర్పించేస్తాను అని చెప్పి మాటలతో కాదు చేష్టలతో, క్రియల ద్వారా రుజువుపరుచుకున్నాడు అబ్రహాం. ఈ రుజువుపరుచుకున్న ఈ అబ్రహాం కుమారుడు పెరిగి పెద్దోడయ్యాడు. చిన్నప్పుడే ఎంత భక్తిలో పెరిగాడంటే ఏది బలిస్తారో, బలికి ఏదేది అవసరం అంత అవగాహన ఉన్నవాడు. నేను మళ్ళా చెప్తున్నాను కదా, మా పిల్లలు చిన్నగున్నప్పుడు మా అక్క చెల్లెళ్ళ పిల్లలు మేమందరం కలుసుకుంటే సాయంత్రం అయిపోయి బయట చేపలు వేసి ప్రార్థనకు అన్ని సిద్ధం చేస్తే చిన్నపిల్లలు బైబిల్ తీసుకొచ్చి అక్కడ పెడతారు, కీడు సాంగ్స్ బుక్ అక్కడ పెడతారు, తల మీద చిన్న కొమ్ము వేసుకొని వచ్చి కూర్చుంటారు. ఏంటి ప్రార్థన అనగానే ఎలా ఉండాలో, ఏం అవసరమో వాళ్ళకి తెలుసు. అందుకే ఇస్సాకంటే చిన్నపిల్లడు అయినా ఆయన ఎట్లా అడుగుతున్నాడు, నానా మరి ఇది ఉండాలి కదా, ఇది ఉండాలి కదా, ఇది ఉండాలి కదా, బలి అర్పించాలండి ఏది అని. దేవునికి మహిమ కలుగు. మన పిల్లలకు కూడా అట్టి అవగాహన కలిగించాలి, వాళ్ళకి తెలియచేయాలి దేవునికి ఏది లోకం మీద ఏది ఇష్టమైనదో, ఏది అవసరమైందో, ఏది ఇష్టమైందో, ఏది మరి ప్రభువుకి ఇష్టమో పిల్లోడికి కూడా తెలిసి ఉంటారు. పిల్లోడికి బలి అంటే ఏదే తేవాలో తెలుసు. బలి అర్పణ కొంతమంది డబ్బులే జేబులో పెట్టుకుంటారు, మరి కానుకలు పట్టేటప్పుడు తడుముకుంటా ఉంటారు. అందుకే ఆమోసు గ్రంథంలో చెప్పండి, నీ దేవుడైనా యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, యెహోవా సన్నిధికి వచ్చినట్లుగా నువ్వు సిద్ధపడు అని చెప్పేసి ఆమోసు గ్రంథంలో నువ్వు జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో అన్నది ప్రసంగిలో ఉంది. కాబట్టి ఈ ఇస్సాకును గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇతడు దైవ ప్రణాళికలో ఉన్న కుమారుడు, వాగ్దాన కుమారుడు. ఇతను ఈ విధంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఏమేమి అర్పించాలి, ఏమి ఇవ్వాలో ఇస్సాకు బాగా తెలుసు, ఎలా అర్పిస్తారో తెలుసు. అదే తండ్రిని అడిగితే యెహోవా చూసుకుంటాడన్న నిజంగానే చూసుకున్నాడు. ఇస్సాకును హృదయంలో ఎప్పుడో చంపేశాడు కనుక ఇస్సాకుకు బదులుగా నిజమైన కోడిపిల్లనే చంపేశాడు. మృతుల నుండి తీసుకున్నట్టుగా మరలా ఆ బలిపీఠం నుండి కుమారుడు తీసుకుని భయభక్తుల్లో పెంచాడు. యుక్త వయసు వచ్చిందండి. యుక్త వయసు వచ్చేసరికి తన ఇంటి పెద్ద దాసుని పిలిచి, అయ్యా
కుమారుడికి వివాహం చేయాలా, నా చుట్టుపక్కల ఉన్న ఈ కుమార్తెలతో చేయకూడదు, నువ్వు మరి వెళ్ళి మరి నా స్వజనుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఏర్పరిచిన అమ్మాయి ఎక్కడ ఉంటుంది నువ్వు తీసుకురా ఇస్సాకు కోసం అని యజమాని అనగా పెద్ద దాసుని పంపుతామండి. మనమైతే ఆ పెద్ద దాసుడు ఎంత క్రెడిట్ కొట్టేశాడో చూడండి. అంటే మా నాన్న చూసిన, మా యజమాని చూసిన, నేను చూసిన ఒకటే అంటాడంటే, అలాగా కుమారుడు, యవన కుమారుడు ఇస్సాకు కూడా ఒప్పుకుంటాడు. అది కూడా మనం గ్రహించాలి. ఆ ధైర్యం ఉండబట్టే పంపించారు, ఆ ధైర్యం ఉండబట్టే పెద్ద దాసుడు వెళ్ళా. ఒకవేళ ఆమె ఇక్కడికి రానంటే ఎలాగయ్యా అని అడిగితే, రానంటే నీ ప్రమాణం నుండి నీకు ఏ సంబంధం లేదు, నువ్వు విడుదల పొందినట్టే, నీకేం బాధ లేదు, వస్తేనంటేనే తీసుకురాపో అని పంపిస్తారు కదా. అయితే ఎలియాజరు వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, ఆయన ఒక ప్లీజ్ పెట్టుకుంటే దాని ప్రకారంగా ఆమె కుండ పట్టుకొని రావడం, ఒక రిబ్కా అని ఆమె మరి ఈయనేం ప్రార్థన చేసినాడు దానికి తగ్గట్టుగా ఆమె ప్రవర్తించడం, అప్పుడు ఈమెనే నా యజమానుని కుమారునికి తగ్గిందని చెప్పడం, అలాగా ప్రకటించి ఇంటికి వెళ్ళడం, అవన్నీ ఇవ్వడం మనకు తెలుసు. మనం గ్రహించాలి. ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ రిబ్కాను ఇస్సాకు కోసం తీసుకుని రావడానికి ఎలియాజరు వెళ్ళాడు. దేవుడు ఆయన ప్రయాణం అంతా సఫలం చేశాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. అబ్రహాము కోరిక మేరే, ఆశించిన మేరే అక్కడలో స్వజనులో నుండి ఒక చక్కని కుమార్తెను మరి వీళ్ళ కొరకు చూపించాడు, తీసుకొచ్చాడు. ఏమండి, ఈమెను తీసుకుని వచ్చి మనం వెళ్ళు అంటే ఆమె కూడా నేను వెళ్తానన్నది. తీసుకుని వస్తే ఈయనేం చేస్తున్నాడండి, పెద్ద దాసుడు కనపట్టలేదు, ఎక్కడికి పోయాడు అని ఆరాధిస్తే అందరూ ఏం చెప్తారు, నీ సంబంధం తీసుకొస్తాకి వెళ్ళాడండి. విచిత్రమైన విషయం. నేను లేకుండా ఏం సంబంధం, ఏమి లేవు, అలాంటి పిచ్చ మాటలు ఏమి లేవు. ఏం చేస్తుడు అసలు, ఏమీ లేదు, చింత లేదు, చీకాకు లేదు. ఏం చేస్తున్నాడు, హాయిగా పొలములోకి వెళ్ళి ధ్యానింప వెళ్ళాడు. దేవునికి మహిమ కలిగినగా హాయిగా సంఘములోకి వెళ్ళి, ఆలయములోకి వెళ్ళి ఇస్సాకు తన వాడుక చొప్పున ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రిబ్కమ్మను తీసుకొని వస్తున్నారు. రిబ్కమ్మను తీసుకొని వస్తూ ఉండగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దాసుడు చెప్పాడు, అదిగో నా యజమానుడు అని. వెంటనే రిబ్కమ్మ ముసుగు వేసుకుంది. ఆయన కలుసుకున్నాడు. ఎవరు, ఏంటి సంగతి, ఎలియాజరు ఏమైందంటే, అయ్య పంపించాడు నీ కొరకు తీసుకురమ్మని, నేను ప్రార్థన చేసుకుని పంపించాడు, ప్రమాణం చేసి నేను వెళ్ళాను, నేను ప్రార్థన చేసుకున్నాను, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఆమె ఈమె అంటే ఆమెను తీసుకొని వెళ్ళాడు. అట్లా ఏమైంది అక్కడ చూద్దాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములను ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి దుఃఖం నివారణ అయింది. ఏంటి గమనించాలి, ఈ చిన్నప్పటి నుండి ఎంత భయభక్తుల్లో పెంచి దేని మీద తన మనస్సు, తన యొక్క జ్ఞానం ఉండేలా చేశాడో మనకి ఇక్కడ అర్థమైపోయింది. కాబట్టి ఈ ఇస్సాకు ఇప్పుడు పొలములో ధ్యానించుకుంటుంటే పెళ్లి కుమార్తె వచ్చింది. ఎవరైనా ఉన్నారా, ఇలాంటి యవనస్తులు ఉన్నారా? చదువుకొని ఓహో భలే మంచి ఇస్సాకులే అనుకుని అక్కడికి దాన్ని వదిలేసేవారే. కానీ యవన బిడ్డలు ఇలాగా నిజముగా ఇలాంటి క్యారెక్టర్ కలిగి బలి ఇచ్చినప్పుడు విధేయుడైన క్యారెక్టరే, ఇక్కడ విధేయత చూపించే క్యారెక్టరే, ఎక్కడ కూడా విధేయత కనపరిచినట్టు ఎక్కడ కనపడదు. ఇలాంటి చక్కని కుమారుణ్ణి వాగ్దాన సంబంధమైనటువంటి కుమారుడిగా దేవుడు చేసి వాగ్దానం ఇచ్చాడు. ఇతనిని ఆశీర్వదించి జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. జనములకు తండ్రిగా అతన్ని విస్తరింప చేస్తానన్నాడు. ఆ కుమారుడే వాగ్దాన పుత్రుడైన ఈ ఇస్సాకును బలిగా అర్పించేశాడు. మళ్ళా పొందుకున్నాడు. అబ్రాహాము క్రియల వలన దేవునికి భయపడుతున్నానని, తనకంటే దేవుని కంటే దేనిని నేను ఎక్కువ ప్రేమించట్లేదని క్రియల ద్వారా అబ్రహాం రుజువు చేసుకున్నాడు. అట్లా రుజువు చేసుకొని దేవునికి ఎంత స్నేహితుడిగా, ప్రీతిపాత్రుడిగా అబ్రహాం ఉన్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ పెంపకం కూడా అలాగే ఉంది. కొన్నాళ్ళకే తల్లి చనిపోయింది.
అయినా సరే భయములో భక్తిలో తండ్రి పెంచుకున్నాడు చక్కగా. వివాహం వచ్చేటప్పటికి పెద్ద దాసుని పంపించి కుమార్తెను తెప్పించాడే గాని తాను వెళ్ళలేదు, నా కుమారుని తీసుకెళ్ళాను, అట్లా తీసుకెళ్ళకూడదు అన్నాడు. కాబట్టి ఇలాంటి చక్కని కుటుంబాలను బైబిల్లో దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. మనమంతా అది చదువుకున్నప్పుడు విన్నప్పుడు మనము మన బిడ్డలను మన కుటుంబాలను అలా తీర్చిదిద్దుకోవాలని. ప్రతి యవనస్తుడు ఇస్సాకులాగా ఉండాలని, ప్రతి యవనస్తుడు దేవుని మహిమ కొరకు నిలబడాలని, చిన్నప్పటి నుండే దేవునికి అర్పించాల్సిందేంటో, దేవుని ఎదుట ఎలా ఏది బలిగా అర్పించాలో ఇవన్నీ కూడా ఇస్సాకు తెలిసినట్టు మన పిల్లలకు మనం చెప్పుకోవాలి. అలాగే ఎంత విధేయత, తననే బంధించి మరి బలిపీఠం మీద పడుకోబెడితే, నాన్న నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అక్కడ యెహోవా చూసుకుంటాడన్నావు, ఇప్పుడే నన్ను బలిగా అర్పించడానికి చూస్తున్నావు అని బలిపీఠం నుంచి దూకి పిచ్చి వేసాడు. పిచ్చి పనులు ఏమీ చేయలేదు. మౌనంగా తండ్రికి అప్పగించుకుని బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు. కత్తి ఎత్తాడు. ఆ క్షణంలో దేవుడు పిలిచి ఏమని, అబ్రహామ వద్దు, నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు, నువ్వు నాకు భయపడుతున్నావని ఇందు మూలముగా రుజువైంది అని చెప్పాడు. నిజంగానే ఇస్సాకును బలి అర్పించి తీసుకున్నాడు అని చెప్పాలి మనం. చనిపోయి బతికాడని చెప్పాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అయిపోయింది అయ్యా, నా ప్రాణాన్ని, నా ఆత్మను తీసుకోన్నంత ఆ పరిస్థితికి ఇస్సాకు వచ్చేసాడు. నిజంగానే బలిగా అర్పించి విశ్వాసం వలన, క్రియల వలన దేవునికి ఇష్టడని రుజువు అయ్యాడన్నట్లుగా ఇక్కడ హెబ్రీ పత్రికలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ రాసి పెట్టాడు. ఎప్పుడు బలి ఇవ్వలేదే అంటే మనం చెప్పొచ్చు, హృదయంలో అతనిపై కుమారునిపై ఉన్న ప్రేమను చంపేశాడు. ఇప్పుడు నేను హెబ్రీ 11:17 చదువుతున్నా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అర్పించలేదుగా అనుకోవద్దు, ఎప్పుడో హృదయంలో అర్పించేశాడు, ఇచ్చేశాడు. అందుకే అది ఎరిగి దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. అందుకే హృదయం ఆలోచనలు ఆయన వశం. హృదయం ఆయనకు తెలుసు. మనం మాట్లాడేది, మనం లోపల ఆలోచించేది వేరువేరుగా ఉండకూడదు. మన క్రియలు, మన మాటలు చివరికి వచ్చి మనము ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం క్రియల ద్వారా ఎలాగా ఉందో, మన మనస్సులో ఎలా ఆలోచనలు ఉన్నాయో, హృదయంలో ఏముందో, మాట్లాడేది ఏంటో, క్రియల్లో ఏది ఉందో, ఇవన్నీ ఒకటే అయి ఉండాలి. అందుకే హిందువులు అంటారు, మనస వాచ కర్మన మనం ఆయన ప్రేమించాలి, భగవంతుని తలుచుకోవాలి, అట్లా అంటారు. అబ్రహాం అలాగే చేశాడు. ఇస్తానన్నాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, క్రియల్లో రుజువు చేసుకున్నాడు, మనస్సులో ఆల్రెడీ ఆ ప్రేమను చంపేసుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు ఇక్కడ బలిగా అర్పించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి మన హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో దాన్ని మనము చంపాలి. ఆ ఇస్సాకే పెరిగి పెద్దోడయ్యాడు, ఆ ఇస్సాకే యవనస్తుడిగా మారాడు, ఆ ఇస్సాకే బలిపీఠం మీద పెడితే ఎదురు తిరగని వాడు. ఇలా పెళ్లి సంబంధాలు చూస్తుంటే కూడా, ఏంటి నాకు మీరు చూస్తారా, మీరే తీసుకొస్తారా, నాకేం అక్కర్లేదు, అట్లాంటి పిచ్చి మాటలన్నీ. ఆ దాసుడు వెళ్ళాడని తెలిసి కూడా హాయిగా దేవా నీ చిత్తంలో, నీ ఇష్టంలో ఎవరుంటే వాళ్ళే, మా నాన్న చెప్పాడు ఆయన వెళ్ళాడు, నీ ఇష్టం అని చక్కగా తన వాడుక చొప్పున, తన ఎప్పుడు అలవాటు చొప్పున చక్కగా పొలంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడండి. అప్పుడు ఎలియాజరు తీసుకుని వచ్చేటప్పుడు అప్పుడు గమనించాడు. అతను ఎవరు అని అడిగింది రిబ్కమ్మ. ఇతడు మన యజమానుడు అనగానే ముసుగు వేసుకుంది. ఎలియాజరు దగ్గరికి వచ్చి రిబ్కమ్మను తీసుకొచ్చిన విధానం, రిబ్కమ్మ దేవుడు చూపించిన విధానం, నేనేం ప్రార్థన చేశాను, నాన్నగారు ఏం వెళ్ళారు, ఆ సంగతులన్నీ వివరించాడంట.
అవన్నీ రిబ్కమ్మను తీసుకుని తన తల్లి గుడారంలోకి తీసుకుని వెళ్ళడం, అట్లాగా ఆమెను భార్యగా చేసుకున్నాడని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగిస్తారని వాక్యం చెప్పినట్లే ఇస్సాకు దేవుని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు ప్రేమిస్తున్నాడు గనక ఒక చక్కని యవన బిడ్డను దేవుడు వాళ్లకు ఇంటికి కోడలుగా, ఇస్సాకుకు భార్యగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించట్లేదు అని క్రియల ద్వారా, మాటల ద్వారానే కాదు, ఆలోచనల ద్వారానే కాదు, క్రియల ద్వారా మనసా వాచ కర్మన రుజువు చేసుకోవాలి. అడుగడుగున మాట్లాడుతూనే ఉన్నాడు, అడుగడుగున క్రియలు చూపించాడు. అయితే మనస్సులో కూడా ఎక్కడ అలాంటి మనసు లేదు అనడానికి రుజువుగా అర్పించెను అన్నాడు. పూర్తిగా అర్పించలే, బలిపీఠం మీద పడుకోబెడితేనే దేవుడు మాట్లాడి పైకి లేపి అంటే మనస్సులో అర్పించేశాడు, హృదయంలో కొడుకును దేవుడికి ఇచ్చేశాడంతే. అది అండి మన మనస్సులో కూడా ఎక్కడ దేవునికి మరి వ్యతిరేకం కాదు, అనుకూలంగా దేవుని ప్రేమిస్తున్నామని మనసా వాచ కర్మన చెప్పగలగాలి, రుజువు చేయగలగాలి. అందుకు తగ్గట్లుగానే తన కుమారుడు కూడా ఉన్నట్లు దేవుడు మనకు తెలియచేశాడు. ఈ ఇస్సాకును గురించిన విషయాలు వివాహం అయ్యే వరకు దేవుడు మనకు నేర్పాడు. తక్కినవి ప్రభు చిత్తమైతే మరలా వారం నేర్చుకుందాం. ఇలాగున అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాకు వలనైంది నీ సంతానం అనబడుతుందన్నాడు. ఆ ఒక్కడి వలననే ఈ రోజు వరకు లెక్కింప శక్యం కాని జనాల్ని ఇచ్చాడు. మనందరికీ తెలుసు, చాలా సార్లు చదువుకున్నాం. యెషయా గ్రంథం 51 మరి 1-2 చదివితే అక్కడ రాయబడి ఉంది ఏమని, అబ్రహామును కల్దీల దేశము నుండి పిలిచి అతన్ని, నిన్ను కనిన తండ్రిని అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు మర్చిపోయావా? జ్ఞాపకం ఉన్నాడా? అలాగే నిన్ను కనిన తల్లి అయిన శారాను మీరు మర్చిపోయారా? జ్ఞాపకం చేసుకుంటున్నారా అని చెప్పి అక్కడ ఏమంటాడంటే, నేను ఒంటరిగా వాళ్ళని పిలిచాను, వాళ్ళను మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతను ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసింది. పెక్కుమంది అగునట్లు చేసి ఆశీర్వదించాడు. కానీ ఆ పెక్కుమంది ఎవరి ద్వారా పెక్కుమంది అయ్యారంటే ఒక్క ఇస్సాకు ద్వారానే అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతగా జనములకు తండ్రిగా నిన్ను చేస్తానంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాడబడిన వాడు, దేవుడు వాడుకున్నవాడు ఎవరు అంటే ఇస్సాకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాగ్దానాలన్నీ అవునన్నట్లుగానే ఉన్నవి. ఆ వాగ్దానాలన్నీ మనకేవేవి చేశాయో మనకు కూడా దేవుడు తగిన కాలమందు అవి నెరవేరుస్తాడు. మనం కూడా నమ్మాలి. అలాగే దేవుడు అడిగితే ఇవ్వడానికి మనం కూడా దేనికి వెనకాడతాం. అప్పుడే మనం అబ్రహాం వారసులం అవుతాం. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన కార్యాలు చేయండి అని మనతో దేవుడు ఎప్పుడు అబ్రహాం పేరు మనము జ్ఞాపకం చేసుకున్నా తప్పకుండా అంటాడు. కాబట్టి మనము అలాగే జీవించి మనకు యవన బిడ్డలకు మాదిరి అయిన, చిన్న బిడ్డలను ఎలా పెంచాలో పెరిగిన మాదిరి అయిన ఇస్సాకును దేవుడు మనకు చూపాడు. వివాహం అయ్యే వరకు కూడా ఆయన ఎట్లా దేవుని చిత్తమునకు తను తాను అప్పగించుకున్నాడు ప్రభు మనకు చూపించాడు. ఈ విధంగా మనము, మన బిడ్డలు, మన సంతానం ప్రభు మహిమ కొరకు బ్రతికి దేవునికి ఇవ్వాల్సింది దేవుడు ఇవ్వమన్నది పరిశోధించినప్పుడు ఆయన కంటే ఎక్కువగా ఏది లేదని మాటలు చెప్పడం కాదు, క్రియల్లో రుజువు చేయాలి. క్రియలు చెప్పడమే కాదు, మనస్సులో చంపేసుకున్నాడు అంతే. అందుకే బలిగా అర్పించాడు. ఇప్పుడు క్రియల ద్వారా రుజువు చేసుకున్నావంటే ఆ సగంలో ఉండగానే నీవు ఇయ్యక్కర్లేదు, నాకు భయపడుతున్నావని నాకు తెలిసిందే అని చెప్పాడు. మరి అదేంటి ఇక్కడ రాసింది, ఇలా రాసాడు ఏంటంటే మనస్సులో ఉన్న ప్రేమను చంపేసుకున్నాడు. మనస్సులో తన కొడుకు మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంతా చంపేసుకున్నాడు. నువ్వే అయ్యా, నీ తప్ప ఇంకా నాకెవరు లేరు, నీవు లేకుంటే ఇస్సాకు ఎక్కడొస్తాడు, ఎవరు రాడు కదా అని నిజంగా కృతజ్ఞత, నిజమైన ప్రేమ అబ్రహాము దేవుని ఎడల కనపరిచి
తనకు ప్రియమైన దాసుడని, మరి అబ్రహాము తనకు ప్రియమైన వాడని, స్నేహితుడని మనందరికీ తెలియజేశాడు. అలాగిన తన సంతానం కూడా కనబడుతుంది. దేవుడు మనలను, మన సంతానమును మన పితరులాగా బ్రతికించును గాక, మన పితరులాగా నడిపించును గాక. ఆ చర్యలే, ఆ క్రియలే అవే మనకు కలిగి మనస వాచ కర్మన మనం ప్రభు బిడ్డలమని, ప్రభు చిత్తం నెరవేర్చువారమని రుజువు చేసుకుందాం. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.